నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం ఇసుకపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి సమపాళలో సాగుతున్నాయని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పష్టం చేశారు. ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తూ పేదలందరికీ బాసటగా నిలుస్తోన్న సీఎం కామె ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న వేళ 25వ నెల పెన్షన్ పంపిణీని ఆమె పర్యవేక్షించారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని, సొంత ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇచ్చి సకల సదుపాయాలతో ఇల్లు నిర్మించిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె ఉద్ఘాటించారు. మనం 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 25వ నెల పెన్షన్ కోవూరు కాన్స్టిట్యున్సీలోని ఇసుకపాలెం పంచాయతీలోని పోల్నాడు చెరువు హ్యామ్లెట్ లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి ఇది మనం 25వ నెల పెన్షన్ 1వ తేదీ ఇస్తున్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి రెండు సమపాలనలో తీసుకొస్తూ ఇది పేదల సేవలో అనే కార్యక్రమంతో ఈ పెన్షన్ పంపిణీ ప్రతి నెల 1వ తేదీ మనం ఇలా ఎమ్మెల్యేగా నేరుగా నేను వచ్చి ఇప్పటి వరకు ఈ 25 నెలల్లో నేనేమన్నా ఒక నెలలో 2 నెలలు ఉండనేమో, మిగతా ప్రతి నెలలో కూడా ప్రతి గ్రామంలో వచ్చి వీళ్ళకి పెన్షన్లు ఇవ్వడం, వాళ్ళ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఉన్న బాధలు అంటే ఊర్లో గ్రామ సమస్యలు గాని ఏమన్నా ఉంటే ప్రజలు విన్నవించుకునే అవకాశం కల్పించిన మమ్మల్ని ప్రజల వద్దకు పంపించి పేదల సేవలో ఎప్పుడూ ఉండాలి అని మాకు చెప్పి వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ సమస్యలు తెలుసుకోమని చెప్పి చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకోవాలి. మనం 2 సంవత్సరాలు